ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? ఏంటిదిరా అది? కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? మరొక కొత్త వీడియో అయితే వచ్చేసాను. ఈసారి వచ్చేసరికి మీకు తమిళ చూసే ఉంటారు, గీతలు గీతలుగా ఉన్నాయి కదా రెడ్ లైన్స్ అనేవి. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మీకు ఇట్లాంటి మీమ్స్ అనేవి చాలా కనిపించవచ్చు, రీల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో రీసెంట్ టైమ్స్ లో ఇది చాలా పాపులర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక రెడ్ లైన్ అనే దానికి చాలా స్టోరీ ఉంది. ఎందుకంటే అది ఒక మూవీలో ఒక పాయింట్ అనమాట. దానికి సంబంధించి వీళ్ళంతా మేమర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేవాళ్ళు కానీ, పోస్ట్ చేసేవాళ్ళు కానీ, అదే సంథింగ్ మీమ్స్ వేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా ఇట్లా ఎడిట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ మూవీ అనేది ఒక ఎస్లైన్ అనే మూవీ అనమాట. ఆ మూవీ స్టోరీ వచ్చేసరికి ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి మనకి చిన్నప్పటి నుండే తనకు ఒక డిజార్డర్ అయితే ఉంటుంది. ఏంటంటే తన ఎదుటి పర్సన్స్కి ఏమేం కనెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఇతర వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్లో ఉంటారు కదా. సో అట్లా రిలేషన్స్లో ఎంతమందితో ఉన్నారు ఏంటనేది ఆ అమ్మాయికి అర్థమైపోయింది అనమాట. ఆ అర్థమయ్యే విధంగా చూపించడానికి ఆ డైరెక్టర్ అనేది రెడ్ లైన్ అనేది ఇండికేట్ చేశాడు అనమాట. సో ఆ వీడియో ఆ సినిమా అనేది ఆ అమ్మాయి ఎవరినైతే చూస్తుందో వాళ్ళ హెడ్ మీద అయితే మనకి రెడ్ లైన్స్ కనిపిస్తాయి అనమాట. ఎంతమందితో కనెక్షన్, ఎంతమందితో ఎఫ్ఐఆర్ ఉందో, సో అన్ని రెడ్ లైన్స్ ఉంటాయి అనమాట. సో మనకు కూడా అట్లానే మీమర్స్ అనేవి కాలేజెస్ మీద సంథింగ్ కనపడ్డ అదే ఇమేజెస్ మీద అయితే మనకి రెడ్ లైన్స్ అనేవి పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మాయికి ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ నాన్న మీదే కనపడింది అనమాట ఆ రెడ్ లైన్ అనేది. ఆ రెడ్ లైన్ వాళ్ళ నాన్న మీద ఒకటే కనపడింది అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ ఒకతే కాబట్టి, సో ఇంకా వాళ్ళ నాన్న ఎవరితో ఏం పెట్టుకోలేదు, అందుకనే వాళ్ళ నాన్న మీద ఒకటే కనపడింది. ఇక నెక్స్ట్ జనాల మీద అందరికీ కనపడుతూ వెళ్తుంది అమ్మాయికి. ఇక అందరికి 1, 2, 3 తన లవర్కి కూడా ఉంటుంది. లవర్కి అయితే 2 కనపడతాయి అనమాట. సో ఇట్లా తనకి ఎన్నైతే రిలేషన్స్ ఉన్నాయో తన బాయ్ ఫ్రెండ్కి ఈ అమ్మాయికి అర్థమైపోతుంది అనమాట. సో ఆ రెడ్ లైన్స్ అనేవి అందుకని ఇండికేట్ చేస్తున్నారు మన మీమర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సపోర్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.